ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం సాయంత్రం డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వం హోంశాఖల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సూచనల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ కె ప్రమోద్ ఆధ్వర్యంలో దేవస్థానం పరిసరాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వైద్య విభాగం సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ ని విజయవంతంగా నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వివిధ విభాగాల సహకారంతో ఎలా స్పందించాలో ఈ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉగ్రదాడులు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మరియు అత్యవసర పరిస్థితుల సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై భక్తులు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం సిబ్బంది, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వైద్య విభాగం సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వివిధ విభాగాల సహకారంతో ఎలా స్పందించాలో ఈ డ్రిల్ ద్వారా ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ఉగ్రదాడులు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. గృహ నివాసితులు ఇళ్లలోనే ఉండాలి, గ్యాస్ స్టవ్, విద్యుత్ లైట్లు ఆఫ్ చేసి సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని డీఎస్పీ వివరించారు. ఈ మాక్ డ్రిల్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా అధికారులు గ్రామ ప్రజలకు ముందస్తుగానే సమాచారం అందించారు. నమస్కారం. భారతదేశంలో పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈరోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేయాలని మనకి డైరెక్షన్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు మన జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం మాక్ డ్రిల్ అనేది
అహోబిలం టెంపుల్లో ప్రిమైసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి అటాక్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఒక అటాక్ అయిన తర్వాత, అటాక్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఒక్కసారి అయిన తర్వాత మనము ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తామో, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి, అలాగే సామాన్య ప్రజలు, భక్తులు ఎవరైతే టెంపుల్ లోపల ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలా చేస్తాం మనం మాక్ డ్రిల్ అనేది ఈరోజు ఒక సినారియో క్రియేట్ చేసి మనం ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసిన అహోబిలం టెంపుల్ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరి కోఆర్డినేషన్ తోటి మనం ఈ మాక్ డ్రిల్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. ఆల్ డిపార్ట్మెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.